నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమానాయక్ నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా విద్యార్థి దశ నుండి విద్యార్థులు, రైతులు, మహిళలు అనేక సమస్యలపై గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని ఉద్యమాలు చేస్తున్నానని ఎల్హెచ్పీఎస్ లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమునాయక్ అన్నారు. రైతులు, మహిళలు అనేక సమస్యలపై గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని ఉద్యమాలు చేస్తున్నానని ఎల్హెచ్పీఎస్ లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమానాయక్ అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నను చిత్తుచిత్తుగా ఓడించాలని మల్లన్న పెద్ద బ్లాక్ మేయర్ అని ఒక్కసారిగా భీమానాయక్ ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి గురించి మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదని మండిపడ్డారు. నా పేరు గుగులోతు భీమానాయక్, మాది మహబూబాబాద్ జిల్లా కొర్రి మండలం తట్టుపల్లి. గత 27 సంవత్సరాలుగా విద్యార్థి దశ నుండి విద్యార్థుల సమస్యలపై, అదేవిధంగా రైతుల సమస్యలపై, కూలీల సమస్యలపై, మహిళల సమస్యలపై గత ప్రభుత్వాలు, పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని ఉద్యమాలు చేస్తూ ఈరోజు నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ నల్గొండ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇటు లంబాడి హక్కుల పోరాట సమితి నుంచి గుగులోతు భీమానాయక్ అనే నేను ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న తన టీం నుంచి నేను పేపర్ బాయ్గా పనిచేశాను, నా దగ్గర ఒక్క డబ్బులు లేవు, నేను మొత్తం ఉద్యమాలు చేస్తున్నానని చెప్పి మొత్తం బ్లాక్ మెయిలర్గా ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కొన్ని రోజులు బీజేపీలోకి వెళ్ళింది, కొన్ని రోజులు కొత్త పార్టీ పెట్టిండు. ఈరోజు మొత్తం అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇవాళ పార్టీకి ఫండ్ ఇచ్చి ఈరోజు నేనే గెలుస్తానని చెప్తా ఉన్నాడు. తీన్మార్ మల్లన్నను చిత్తుగా ఓడించాలి. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పోటీ చేస్తున్న రాకేష్ రెడ్డి గత నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని గత ప్రభుత్వం చెప్పింది. ఇప్పటివరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇప్పటి ప్రభుత్వం కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మొత్తం మోసం చేస్తుంది. ఈ ప్రభుత్వం నిరుద్యోగ భృతి అయిన ఇవ్వాలి, వాళ్ళకు ఉద్యోగం అయినా కల్పించాలి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ నియోజకవర్గంలో 3 జిల్లాల నియోజకవర్గంలో ఉన్న పట్టభద్రులారా, మీ జీవితాన్ని మొత్తం మీరు నాశనం చేసుకోకండి. తీన్మార్ మల్లన్నను, ఇటు రాకేష్ రెడ్డిని ఓడించి లంబాడి బిడ్డ అయిన నేను గత 27 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో ఉంటున్నా. తప్పకుండా నాకు ఓటేసి పట్టభద్రుల సమస్యల్ని పరిష్కరించే విధంగా, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఆల్ ఉద్యోగుల సమస్యలపై నేను పోరాటం చేస్తా. తప్పకుండా శాసన మండలికి నన్ను పంపించాలని ఈ సందర్భంగా నామినేషన్ వేసిన సందర్భంగా మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.